హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఓటింగ్ గురించి మాట్లాడే ముందు కన్నా అసలు ఓటింగ్ బయట ఎలా జరుగుతుంది, ఆ స్కామ్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఎలా అంటే లోపల ఆడుతున్నారు కదా, వాళ్ళని చూసి అయితే ఓట్లు ఇట్లా 100%, 50% మాత్రం ఓట్లు వేస్తున్నారు. ఇంకొక 50% అయితే కనుక పిఆర్ టీమ్స్ అయితే గట్టిగా వర్క్ చేస్తున్నాయి. అసలు లాస్ట్ సీజన్లో చూసుకుంటే బయట నుంచి ఓట్లు 100% పడే పిఆర్ టీమ్స్ ఏదో కొద్దిగా గొప్ప అక్కడ కొంచెం ఎఫెక్ట్ చూపించేది, కానీ ఇప్పుడు 100కి 50-60% పిఆర్ టీమ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎలా అంటే అసలు మొన్నటి వరకు స్టార్టింగ్ పొజిషన్ నుంచి చూసుకుంటే కనుక పిఆర్ టీమ్స్ నార్మల్గా పనిచేసిన నిఖిల్ విన్నర్ అవుతాడు అన్న ప్రతి ఒక్కరికి ఆడియన్లో ఉంది. నిఖిలే విన్నర్, నిఖిలే విన్నర్, నిఖిలే విన్నర్ అని. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమ్ అయితే ఎంట్రీ అయ్యాడో అప్పటి నుంచి తారుమారు అయిపోయింది. కొంచెం ఆడియన్స్ లో కూడా కన్ఫ్యూజ్ అయితే మొదలైంది. నిఖిలా గౌతమ, నిఖిలా గౌతమ, నిఖిలా గౌతమ అన్నట్లుగా. సో ఈ రేసు చూసుకుంటే కనుక ఇక్కడ స్టార్ట్ అయింది ప్రాంతీయ భేదం. మన తెలుగోడు, వాళ్ళు కన్నడ వాళ్ళు, తెలుగోడు కన్నడ వాడు. అది కూడా ఎందుకంటే లోపల ఉన్నంత వరకు కన్నడ వాళ్ళని ఎదిరించింది ఎవరు, మణికంఠ వాళ్ళందరూ అటాక్ చేస్తే అంతంత మాత్రం అటాక్ చేశారు. అంత కన్నడ బ్యాచ్ ముందు వీళ్ళంతా డౌన్లో ఉండేవాళ్ళు, అంత లేచేవాళ్ళు కాదు, అంత ఫుల్ ఎఫెక్ట్ పెట్టేవాళ్ళు, అటాక్ చేసేవాళ్ళు కాదు. బట్ గౌతమ్ వచ్చిన తర్వాత కన్నడ బ్యాచ్నే గట్టిగా పాయింట్అవుట్ చేయడం, టార్గెట్ చేయడం మొదలు పెట్టాక అప్పుడు స్టార్ట్ అయింది. మన తెలుగు నోరు ఉప్పుతున్నట్రా, కదిలింది, మామూలుగా లేదురా జన చైతన్యం ఇది అంటారు కదా. సో ఆ విధంగా తెలుగు కన్నడ బ్యాచ్ అనేది ఫుల్గా మారిపోయింది అనమాట ఓటింగ్ లెవెల్లో కూడా. సో ఆ విధంగా చూసుకుంటే అప్పటి నుంచి మన ఇది వెళ్ళడం వల్ల, అటాక్ చేయడం వల్ల గౌతమ్ ప్లస్. అది ఎలా అంటే గౌతమ్ కావాలనే అటాక్ చేశాడా అన్న దాంట్లో కూడా ఒక సందేహం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వైడ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి బయట నుంచి వెళ్ళాడు, బయట నుండి వెళ్ళాడు కాబట్టి లోపల ఏం జరుగుతుందో క్లియర్గా చూసి వెళ్ళాడు. సో అప్పుడు టాప్లో ఎవరు ఉన్నారు, నిఖిల్ అయితే కన్నడ బ్యాచ్ నిఖిల్ టాప్లో ఉన్నాడు. సో ఇది కాదనా నిఖిల్ ఆ టీంని అటాక్ చేసి అతను టార్గెట్ చేస్తే డెఫినెట్గా హైప్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం ఫస్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉందన్న థాట్స్తో వెళ్ళుండొచ్చు అన్న ఉద్దేశం. మీరేమనుకున్నా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. అందుకని వాళ్ళని గట్టిగా టార్గెట్ చేసి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం వల్ల టాప్లోకి వచ్చాడు. అంటే గేమ్ కూడా జెన్యున్గా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు కూడా. సో అదొక స్ట్రాటజీ లాగా అనిపించింది నాకు. బట్ మీరేమనుకున్నా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. గేమ్ జెన్యున్గా ఆడుతున్నాడు, మంచిగా ఉంది. నెగిటివ్ గేమ్ మాట్లాడట్లేదు, జెన్యున్గా ఆడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ నన్ను గట్టిగా వేసుకుంటారు గౌతమ్ ఫ్యాన్స్ అన్నారు. సో ఇది నిజం చెప్తున్నాను. సో ఆ స్ట్రాటజీ వెళ్ళుండొచ్చు. అక్కడ స్టార్ట్ అయింది బయట ఆడియన్స్కి ప్రాంతీయ భేదం. మన తెలుగుని విన్ చేయాలరా, తెలుగు అని. నాకు తెలియక అడుగుతాను, స్టార్టింగ్లో మన తెలుగు వాళ్ళందరూ మీరు ఎందుకు ఎలిమినేట్ చేశారు? వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా, కరెక్టేనా? ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది అంటే విన్నింగ్ రేస్కి వచ్చేటప్పటికి తెలుగు కన్నడ అనేది స్టార్ట్ అయింది. విన్నింగ్ బిఫోర్ అయితే కనుక ఎవడైతే ఏం అన్నట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది తెలుగు కన్నడ. అలా ఉంటే కనుక ఇప్పుడు కన్నడ వాడు విన్ అయిపోతాడరా, మనం నిఖిల్ విన్ అయిపోతాడరా, కన్నడ బ్యాచ్ తీసుకెళ్ళిపోతుందా అనుకుంటే కనుక మరి కన్నడలో బాలాజీ, శివ బాలాజీ విన్ అయ్యి వచ్చారు కన్నడలో, బాలాజీ అనే అతను. మరి దానికి పరిస్థితి ఏంటి? మన తెలుగుడే కదా, అక్కడ విన్ అయ్యి వచ్చాడు. మరి దాన్ని ఏమంటారు? మరి వాళ్ళు కూడా అనుకోవాలి కదా, రేమో తెలుగు విన్ అయ్యాడరా అని చెప్పేసి. ఇక్కడ ఎలా ఉంటుందంటే గేమ్ వరకు వచ్చేటప్పటికి తెలుగు కన్నడ అనే కాకుండా గేమ్ పరంగా చూస్తారు. కొంత 90% ఆడియన్స్, 10% ఆడియన్స్ మాత్రం ఈ భేదం అదే చూస్తుంది, మన తెలుగు అని. బట్ ఎవరైనా ఒకే గేమ్ ఆడాలి, జెన్యున్గా ఆడాలి. సో జెన్యున్గా ఓట్లు పడాలి. కానీ ఇక్కడ ఓట్లు ఎలా ఉన్నాయంటే పిఆర్ టీమ్స్ గట్టిగా రుక్ చేస్తున్నాయి. స్కామ్ అని ఏదైతే అన్నానో, రీసెంట్గా ఒక వీడియో లీక్ అయింది. ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా కావాలని ఒక స్కామ్ వీడియో. కన్నడ వాళ్ళ నుంచి ఒక వీడియో కాల్ వస్తుంది, మన తెలుగు వాళ్ళ నుంచి ఒక కాల్ వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కన్నడ నుంచి కన్నడలో కూడా మాట్లాడుతుంటది. ఎలా అనుకున్నా, ఎవరు విన్ అవుతారు ఏంటి, అవునా గౌతమ్ విన్ అయ్యేట్టున్నాడు, అవునా నిఖిల్కి బాగా విన్ అయ్యేట్టుంది, కానీ గౌతమ్ ఎక్కువ స్కోప్ ఉంది అన్నట్లుగా, ఇట్లా నిఖిల్కి ఎక్కువ స్కోప్ ఉంది, నిఖిల్కి ఓటైంది అన్నట్టు ఒక వీడియో ఒకటి రిలీజ్ అయింది. అదేంటి పబ్లిసిటీ స్టంట్, ఓట్ల కోసం పెరగడం కోసం అని చెప్పేసి. ఇలాగా చాలా స్టంట్లు జరుగుతుంది బయట, భయంకరమైన స్టంట్లు. పిఆర్ టీమ్స్ అయితే గట్టిగా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు ఎలా ఆడుతున్నారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం భయంకరంగా 3 years ఆడేస్తున్నారు అన్నమాట ఓటింగ్ లెవెల్లో. ఓట్లు పడేయాలి, ఓట్లు వేయాలని చెప్పేసి. ఆ విధంగా అయితే కనుక స్కామ్ అయితే ఫుల్ జరుగుతుంది, టూ మచ్ జరుగుతుంది అబ్బా, ఊహించిన విధంగా. ఏ సీజన్లో జరగనంత పిఆర్ టీమ్ స్కామ్ ఇక్కడ ఈ సీజన్లో అయితే కనుక భయంకరంగా జరుగుతుంది. రైట్ రాంగ్ మీరేమనుకుంటే డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. 100% రైట్, మీరేమనుకుంటే డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి.
సో ఇది ఇలా జరుగుతుంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఓటేసుకోండి. అక్కడ చూసి ఇక్కడ చూసి ఫేక్ న్యూస్ నుంచి మాత్రం ఎదుకకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ పలానా వాడు బెటర్ బాగా ఆడుతున్నట్టు ఉంటే కనుక నచ్చిన కంటెంట్ ఓటేయండి. ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను కాబట్టి, నా అనిపించిన దాంట్లో కూడా నిజమెంత అబద్ధం ఎంతో తెలుసుకుని కూడా మీరు గ్రహించి ఓట్లు వేసుకోండి. అంతేగాని ప్రతి ఒక్క న్యూస్లు చూసేసి ప్రతి ఒక్క రివ్యూ చూసి ఓట్లు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఓటేసుకోండి. ఇది బట్ బాగా టాప్ పొజిషన్ లో అయితే ఉన్నది మాత్రం నిఖిల్ అయితే కనుక 34% ఉన్నాడు. క్లియర్ కట్ గా చెప్తున్నాను, 34% టాప్ లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్ లో వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ వచ్చేసి 30%, అంటే 4% డిఫరెంట్ అయితే ఉంది. సో 1% 2% డిఫరెంట్ ఉంటే కనుక చెప్పలేము, అంటే విన్ అవుతాడు డెఫినెట్ గా వీడియో విన్ అవుతాడు అని చెప్పేసి. కానీ ఇక్కడ 4% ఉంది కాబట్టి కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నిఖిల్ అయితే విన్ అవుతాడరా, కొంచెం గౌతమ్ కన్నా కొంచెం బెటర్ లో ఉన్నాడు, నిఖిల్ అయితే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. బట్ ఇక్కడ ఓటింగ్ మీద డిపెండ్ అయ్యింది, బయట ఓటింగ్ మీద డిపెండ్ అయ్యింది. సో మీ నచ్చిన కంటెస్టెంట్ అయితే ఓటేసుకోండి. 34% నిఖిల్ ఉన్నాడు, 30% గౌతమ్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ లో ప్రేరణ అయితే ఉంది. పొజిషన్ మాత్రమే థర్డ్, కానీ పర్సంటేజ్ లో మాత్రం లో చాలా తక్కువ ఉంది, 9% ఉంది. యాక్చువల్గా లాస్ట్ నేను వీడియోలో చెప్పుకుంటే కనుక పర్సంటేజ్ 10% ఉంటే ఈ రోజు 9% ఉంది, అంటే 1% అయితే తగ్గింది. తన ఎందుకు తగ్గిందంటే నేను టాస్క్ లో చూసుకుంటే కనుక టాస్క్ ఎఫెక్ట్ కొంచెం గట్టిగా పడింది అనిపిస్తుంది. ఎందుకంటే సంచాలక ఉపయోగం ఉన్నప్పుడు థ్రెడ్స్ థర్డ్ గేమ్ ఆడుతున్నారు కదా, ఆ థర్డ్ గేమ్ లో చుట్టే విషయంలో కానీ, నబీల్తో ఆర్గ్యూ చేసే విధానంలో కానీ, అండ్ గంట ముందు కొట్టావు వెనక్కి కొట్టావు అని కన్ఫ్యూజ్డ్ గా చెప్పడం వల్ల కొంచెం 1% తగ్గింది అయితే అనిపిస్తుంది నాకు. సో నా ప్రేరణ అయితే కనుక 9% లో ఉంది. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి విష్ణుప్రియ 8 కొంచెం అబౌవ్ లో ఉందన్నమాట, 8% కి. సో విష్ణుప్రియ అయితే కనుక 8 అబౌవ్ లో ఉంది. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కొంచెం అయితే డౌట్ గా ఉంది, ఈ వీక్ లో ఎలిమినేషన్ అవుతారా కన్ఫర్మ్ గా వీళ్ళే అన్న అవకాశం అయితే కొంచెం, ఆ డౌట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎవరైతే నబీల్ అండ్ రోహిణి 7 కన్నా కొంచెం ఎక్కువ ఉంటే, నబీల్ వచ్చి 7% ఉంది. అంటే వీళ్ళిద్దరు 7 లో ఉన్నారు, కొంచెం బెటర్ గా రోహిణి అయితే ఉంది. సో నబీల్ అసలు లాస్ట్ వచ్చాడు. నేను ఎపిసోడ్ చూసుకుంటే కనుక నేను వీడియోలో నబీల్ కొంచెం బెటర్ గా ఉన్నాడు, రోహిణి కన్నా కొంచెం బెటర్ గా ఉన్నాడు. అసమ్ టికెట్ డెఫినెట్ గా రోహిణి ఇదేనా అనుకున్నాం అందరం. బట్ కొంచెం గేమ్ ఎఫెక్ట్ పడడం వల్ల రోహిణి కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, నబీల్కి అయితే కొంచెం తగ్గింది. సో ఈ వారం ఎలిమినేషన్ కి అయితే కనుక ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం నబీల్. కొంచెం రోహిణి కూడా 100% డేంజర్ జోన్ లో ఉన్నట్టే, కానీ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే కొంచెం రోహిణికి అయితే ఈరోజు పర్సెంటేజ్ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం నబీల్ అయితే ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక నచ్చిన కంటెస్ట్ అయితే ఓటేసుకోండి. ఎందుకంటే వేద్దాంలే చూద్దాంలే అనుకుని ఓట్లు వేసుకుని ఆపేసి కనుక మీరు నచ్చిన కంటెస్ట్ ఓట్లు అయితే పడకపోతే ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోతారు. సో లీస్ట్ లో వీళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి అసమ్ టికెట్ బుక్ చేసుకుంటున్న టికెట్ కన్ఫర్మేషన్ అవ్వలేదు, రిజర్వేషన్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు నబీల్ అండ్ రోహిణి. సో రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే కనుక అసమ్ టికెట్ జంప్ అయిపోతారు, రెడీగా ఉన్నారు. సో రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసేది మీరే ఆడియన్స్. సో మీరు నచ్చిన కంటెస్ట్ ఓటు అయితే వేసుకోండి. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో పరంగా కమెంట్ అయితే డెఫినెట్గా చేయండి. కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కాబట్టి కమెంట్ డెఫినెట్గా చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం ఎక్కువ మందికి వెళ్ళి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి, ఎక్కువ అప్రోచ్ అయితే కనుక నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది కాబట్టి నా సపోర్ట్ ఏ విధంగా చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉంటాను. జై హింద్.